చెప్పనా కార్పెంటర్ సోదరులందరికీ నా నమస్కారం. ఇక్కడికి వచ్చిన చిన్నలకి పెద్దలకి ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి ప్రతి ఒక్క కార్పెంటర్స్కి ఆచార్యులు విశ్వ బ్రాహ్మణ సేవా సంఘానికి కార్పెంటర్ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. హిందీ వాళ్ళ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళని ఎలాగైనా మనం ఖచ్చితంగా అరికట్టాలి. గత 20 రోజుల కిందట జరిగిన సంఘటన నెల్లటూరు గ్రామంలో మన జయరామ ఆచారి కూలిం పని చేసుకుని కార్పెంటర్ వృత్తితో జీవనాదాయం సాధిస్తున్నాడు. అతను పూర్తిగా ఈరోజు షుగర్ వ్యాధి వల్ల అతను మంచాన పడిపోయాడు. అతను చెన్నూరు హై స్కూల్లో వర్క్ ఒప్పుకున్నాడు. కేవలం ఒక డోరు ఫలానా ఒక 100-50 అనే లెక్కలో ఒప్పుకున్నాడు. హిందీ వాళ్ళ వల్ల ఏంటంటే ఒక డోరు 50 రూపాయలు, బాత్రూమ్ డోరు 50 రూపాయలకి, ఒక బెడ్రూమ్ డోరు 100 రూపాయలకి బిగించుకొని వెళ్ళారు. అదే ఈ కార్పెంటర్ ఒక డోరు 450 రూపాయలకి బాత్రూమ్ డోరు ఒప్పుకున్నాడు. నెక్స్ట్ ఒక బెడ్రూమ్ డోరు 700 రూపాయలకి ఆల్రాపు బిగించేదానికి ఒప్పుకొని అన్ని స్కూల్లో మాట్లాడుకొని వచ్చిన తర్వాత హిందీ వాళ్ళ చేత స్కూల్ యాజమాన్యం 100 రూపాయలు లెక్కన 200 రూపాయల లెక్కన బిగించి ఆ పనిని కంప్లీట్ చేశారు. దానివల్ల ఎలాగైనా సరే మన కార్పెంటర్ సోదరులు అందరూ ఒకటి ఏకమయ్యి వీళ్ళని ఎలాగైనా పంపించే విధానం, వీళ్ళకి పని లేకుండా పూర్తిగా చేయాలని మేము అందరం కోరుకుంటాం. అది ఈ కార్పెంటర్ మీటింగ్ దాకా వచ్చి పరిస్థితి విషయం వచ్చింది కాబట్టి నా దాకా వచ్చింది కాబట్టి ఇది మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు దీనికి ఈరోజు సమస్య నాది ఏంటి, రేపు ఇంకొకరు రావద్ది. మీరు కూడా కార్పెంటర్స్ అందరూ కూడా ఇలాగే ఆలోచించండి. రేపు నాకు జరిగిన అన్యాయం ఇంకొక ఆచార్యకి జరిగిన అన్యాయం మీకు జరగకూడదు. 10 మందిలోకి వచ్చి మీరు మాట్లాడాలన్నా కానీ ఆ రోజు మాట్లాడాలి. ఈ రోజు వస్తేనే రేపు ఏదైనా మాట్లాడేదాన్ని కానీ అన్ని విధాలుగా మాకు సహకరించినట్టు ఉంటుంది. దీనికని చెప్పి చుట్టుపక్కల సైదాపురం మండలం కానీ అలాగే రాపూరు, పదలకూరు వీళ్ళు కూడా మాకు సహాయం హెల్ప్ చేయాల్సిందిగా మరీ కోరుకుంటున్నాం. ఈరోజు సమస్య అనేది మనకు వచ్చింది. ఈరోజు మనం దాన్ని కానీ ఎదుర్కోకపోతే అదే సమస్య అతనికి వచ్చినప్పుడు మనం పోవాలన్నా మనం ముందుకు చేయలేం, ఏం పని చేయలేం. దీనివల్ల ఎవరో బాగా గట్టిగా మీరు గమనించి మీటింగ్కి హ్యాండ్ ఓవర్ అవ్వండి.